టీవీలు బంద్ పెట్టు, పొద్దంతా ఫోన్ లో ముఖం పెట్టు అన్నట్టు తయారైందబ్బా. ఆవు మరి మన కాడ సిటీలా 180 మంది, ఊర్లల్లో 160 మంది టీవీలు చూసుడే బంద్ పెట్టిండట. సెంటర్ గవర్నమెంట్ ఆఫీసర్లే సర్వే చేసి చెప్పిండ్రుల్లా గీ ముచ్చట. కావచ్చు కూడా. టీవీలేముంటది, మా అంటే 10-20 ఛానళ్ళు. నచ్చిన ప్రోగ్రామ్ టైంకు ఇంట్లో లేకుంటే కథమే. నడిమిట్ల అది కొనుండ్రి ఇది నుండ్రని అడ్వర్టైజ్మెంట్లు. డాడీకి వార్తలు చూడబుద్దాయే, మమ్మీకి సీరియల్, పిల్లగానికి క్రికెట్, పిల్లకు సినిమా. ఇక ఏడపురి కలుస్తుంది. అదే ఫోన్ అయితే ఇరామ్ లేకుండా 24 గంటలైనా నచ్చింది చూడొచ్చు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా, బొన్స్టా బొచ్చెడుండే. మళ్ళా ఓటీటీలు, కొత్త సినిమాలు, గేములు, బోములు ఏదంటే అది చూడొచ్చు. నచ్చకుంటే మార్చొచ్చు. మళ్ళా కమెంట్లు, షేరింగ్లు కూడా చేయొచ్చాయే. అదే టీవీలు అయితే చూసుడు తప్ప ఇంకేం చేసుడు ఉండదు. చిన్న టీవీలో చూడలేమంటే పెద్ద టీవీకి నెట్ అంట పెడితే చాలు. ఇంటోళ్ళకి అదే ఓ సినిమా టాకీసాయే. ఇట్లా చెప్పుకుంటే గొప్పగానే ఉంటది గాని తెంపు లేకుండా ఫోన్లు చూసే పానం తెర్లు చేసుకుంటాన్రుల్లా. అట్లనే అల్కటి కంప్యూటర్లు 10 ఏళ్ల కిందట 110 మంది కాడనే ఉంటే ఇప్పుడు ఇంకో 9 మంది కాడున్నాయట. ఇంట్లో మనం కర్ణాటకని దాటేసినామబ్బా. జాబులు చేస్తోళ్ళు, చదువుకునేటోళ్ళు ల్యాప్టాప్లు బగ్గగొంటుండ్రన్నట్టు. ఇక తెలంగాణలో 163 మంది కాడ బండ్లు, 58 ఇండ్ల ఫ్రిడ్జ్లు, 45 ఇండ్ల కూలర్లు, 33 ఇండ్ల వాషింగ్ మిషన్లు ఉన్నాయట సెంటరోళ్ళ సర్వే లెక్కల ప్రకారం. గీసొంటి ఖర్చులకు నెలకు 1022 రూపాయల ఖర్చుతోటి మనం సెకండ్ ర్యాంకులుంటే ఇంకో 169 రూపాయలు ఎక్కువ పెట్టి మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంకులుంది దేశంలా. చేలో ఇక ఇంకో వార్తలకు పోదాం పాన్రి.